పిల్లలు సాయిరామ్. మళ్ళీ అమ్మమ్మ ఇంకో కథతో మీ ముందుకు వచ్చింది. ఈ కథ పేరేంటి తెలుసా? దయగల హృదయమే దైవ మందిరం. అంటే మన హృదయంలో, మన మనసులో దయ, ప్రేమ అంటే కొంచెం బాధలో, కష్టాల్లో ఉన్న వాళ్ళని చూస్తే మనకు కలిగే ఫీలింగ్ ఉంటుంది, అదే దయ. ఆ దయ కనుక మనసులో ఉంటే కనుక దానిలో అదే దైవ యొక్క మందిరం, అంటే దేవుని యొక్క మందిరంగా అవుతుంది. మన హృదయమే దేవుని యొక్క మందిరం అయిపోతుంది. అంటే ఎప్పుడు దేవుడు మనలోనే ఉంటుంటాడు ఎప్పుడు. ఇప్పుడు చిన్న కథ చెప్పుకుందాం. ఒక ఊళ్ళోను ఒక చిన్న గ్రామం, అంటే ఒక చిన్న ఊరు, చాలా చిన్న ఊరు అన్నమాట. ఆ ఊర్లోనూ ఒక కుటుంబం ఉండేది. ఆ ఫ్యామిలీలోనూ వాళ్ళకు చిన్న పాప ఉండేది అన్నమాట. వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ. పాపం వాళ్ళకి డబ్బు చాలా తక్కువ ఉంది అన్నమాట. వాళ్ళు జాగ్రత్తగా గడుపుకుంటూ చేసుకుంటూ ఉండేవారు. కానీ పాపం పిల్లల్ని చదివించాలి కదా. వాళ్ళ అమ్మాయిని చదివించడం కోసం వాళ్ళు ఎంతో కష్టపడి పనులు చేసుకుని ఆ అమ్మాయిని చదివించడానికి స్కూల్లో జాయిన్ చేశారు. మరి వాళ్ళ ఊర్లోనేమో చిన్న స్కూల్ ఏం లేదు, చాలా చిన్న ఊరు కదా, అక్కడ స్కూల్ ఏం లేదు. అందుకని వాళ్ళు ఏం చేశారు, కొద్ది రోజు పక్కన అడవి దాటి వెళ్తే కనుక ఒక ఊరుంది. ఆ ఊరిలో స్కూల్ ఉంది, అక్కడ జాయిన్ చేశారు. ఆ రోజుల్లోనూ, పూర్వకాలంలోనూ ప్రతి ఊరికి మధ్యలో కొంత అడవి ఉండేది. అది అంత అడవి దాటి వెళ్ళడం అందరికీ మామూలు అలవాటేది. అలా వెళ్తూ ఉండేవారు. ఆ పిల్ల పొద్దున్నే చక్కగా వెళ్ళిపోయి అన్నం, వాళ్ళ అమ్మ అన్నం పెడితే ఆ డబ్బా తీసుకుని కొంచెం మంచినీళ్ళ డబ్బా పుచ్చుకొని వెళ్ళిపోతూ ఉండేది. అసలు అడవి రోజు నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చేది. అలా వెళ్తుంటే ఒకరోజు అమ్మ వెళ్తుంటేను అక్కడ ఆ దారిలోనూ ఎవరో కొంచెం గొప్ప వాళ్ళు, డబ్బు ఉన్న వాళ్ళు ఏం చేసేవారంటే అడవిలోనూ సత్రము అని ఒక చిన్న ఇల్లులా కట్టేవారు. అది ఎందుకు, వీళ్ళు మరి చాలామంది ఊళ్ళో వెళ్తూ ఉంటారు. అంత పూర్వం బస్సులు అవి ట్రైన్లు లేవు కదా, ఎక్కువ కాలినడకనే నడుస్తూ వెళ్తూ ఉండేవారు. ఆ నడుస్తూ వెళ్ళేవాళ్ళు అడవికి వచ్చి చీకటి పడిపోతే ఇబ్బంది పడతారు అనేసి బాధపడతారని ఒక ఇల్లు కట్టించేవారు. ఒక చిన్న ఇల్లు ఉండేదన్నమాట. వెళ్ళే జనాలందరూ కొద్దిసేపు అక్కడ ఆగి రెస్ట్ తీసుకుని ఆ రాత్రికి అక్కడే పడుకుని మళ్ళీ పొద్దున లేచి వెళ్ళిపోతూ ఉండేవారు. అటువంటి సత్రం అనమాట. ఈ అమ్మాయి వెళ్తూ ఉంటేను చూసిన ఆ సత్రంలో ఒక వ్యక్తి కనిపించాడు. ఒక మనిషి అనమాట. చాలా పెద్దవాడు, చాలా ముసలివాడు, వీక్గా ఉన్నాడు. పాపం చాలా సేపు చేయలేనట్టు చాలా వీక్గా అలా పడుకుండిపోయాట. ఈ అమ్మాయి చూసి అయ్యో ఎవరి అతను పాపం ఎందుకు ఇలా పడుకున్నాడు చేసుకుందామని దగ్గరికి వెళ్ళి అని లేపి, తాత ఎందుకు ఇలా పడుకున్నావు, ఏమైనా ఒంట్లో బాగాలేదా అని అడిగింది. పాప అబ్బాయి నీరసంగాను, అమ్మ నాకు ఆహారం లేదు, చాలా నీరసంగా ఉంది అన్నట్ట. అయ్యో ఉండు నేను పెడతాను, నా దగ్గర ఉంది అని తను మరి రోజు పట్టుకెళ్తుంది కదా. ఆ ఆహారం తీసి అమ్మాయి పెట్టింది. అన్నం పెట్టి కొంచెం మంచినీళ్ళు ఇచ్చింది. తాగి తల్లి నువ్వు ఎంతో మంచిదానివి, చల్లగా ఉండు అని అమ్మాయిని బ్లెస్ చేశాడు ఆయన. అమ్మాయి అన్నం పెట్టేసి స్కూల్కి వెళ్ళిపోయింది. అలా చూస్తే రోజును అమ్మాయి రోజు అన్నం పట్టుకొచ్చి ఈ ముసలి అతనికి అక్కడే ఉంటున్నాడు. ఇంకా అతనికి వెళ్ళడానికి ఓపిక లేదు, అందుకని అక్కడే ఉంటున్నాడు. ఆ అమ్మాయి పట్టుకొచ్చి రోజు అన్నం పెట్టి మంచినీళ్ళు ఇచ్చి స్కూల్కి వెళ్ళిపోతూ ఉండేది. అలా 10 రోజులు జరిగింది. 10 days జరిగేసరికి ఆ అబ్బాయి కొంచెం ఓపిక వచ్చింది. అబ్బాయి శక్తి వచ్చి కొంచెం లేచి కూర్చొని మాట్లాడగలిగాడు. అమ్మాయితో అన్నట్ట, తల్లి నువ్వెంతో మంచిదానివి, నీకెంతో ప్రేమ ఉంది అందరి మీదను, అందుకని నువ్వు రోజు నాకు అన్నం పట్టుకొచ్చి ఇస్తున్నావు కదా, ఎక్కడి నుంచి తెస్తున్నావు? నీకు మీ అమ్మ పట్టుకొచ్చింది, నువ్వు తినడం మానేసి నాకు పెడుతున్నావా, లేకపోతే ఎక్కడి నుంచైనా దొంగతనంగా తెచ్చి పెడుతున్నావా అన్నట్ట. అమ్మాయి లేదు తాత అలా కాదు, నేను తింటున్నాను. మా ఇంట్లో మా పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా నాకు నేర్పించారు ఏంటంటే, మనకన్నా బీదవాళ్ళు, మనకన్నా శక్తి లేని వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి మనకున్న దాంట్లోంచి కొంచెం సహాయం చేయాలి అని చెప్పారు మా తల్లిదండ్రులు. చిన్నప్పటి నుంచి నేర్పించారు. అదే నా మనసులో ఉంది కనుక నేను చూసేప్పటికీ అయ్యో నువ్వు చాలా ఇబ్బందిగా ఉన్నావు, వీక్గా ఉన్నావు, చాలా నీరసంగాను లేవలేకపోతున్నావు కదా అని ఆహారం పెట్టాను అంతే అంతే. మరి అయితే నీకు రోజు నాకు అన్నం పట్టుకొస్తున్నావుగా, ఈ అన్నం నీకు ఎక్కడి నుంచి వస్తుంది అన్నట. ఏమీ లేదు తాత, నేను వెళ్ళే దారిలోనూ అక్కడ ఒక రేగి చెట్టు ఉంది, పెద్ద రేగి చెట్టు. దాని పళ్ళు బాగుంటాయి, అంటే ఎర్రగా రౌండ్గా ఉంటాయి అన్నమాట. వాటిని రేగి పళ్ళు అంటారు. చాలా తీయగా ఉంటాయి. అవి రాలుతూ ఉంటాయి కింద. ఈ పిల్లమ్మను అంతా మంచి శుభ్రం చేసుకుని అందులోంచి మంచి పళ్ళన్నీ ఏరి నేను రోజును ఆ రేగిపళ్ళు ఏరి స్కూల్ దగ్గర పట్టుకెళ్ళి, స్కూల్ దగ్గర పిల్లలందరూ కొనుక్కుంటారు కదా, వాళ్ళకి అమ్ముతున్నాను. దాంతో కొంచెం డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులు పట్టుకొచ్చి ఇంట్లో వచ్చి దాంతో మాత్రమే నేను నీకు ఆహారం తీసుకొస్తున్నాను. నేను కష్టపడి తీసుకొచ్చిన డబ్బులతోనే నేను నీకు ఆహారం పట్టుకొస్తున్నాను. నేను ఇలా నీకు తీసుకొస్తున్నానని మా తల్లిదండ్రులు కూడా తెలుసు.
నా తల్లిదండ్రులు నాకు చెప్తాను, వాళ్ళకి చెప్పాను, వాళ్ళు సరే అన్నారు. నేను అలాగే నీకు పట్టుకొస్తున్నాను. నేనేం దొంగతనం చేయలేదు. అసలు నాకు మా ఇంట్లో అటువంటివి నేర్పించరు అంటే చాలా సంతోషపడ్డాడు తాత. చాలా బాగుందమ్మా, సంతోషం, నాకు ఇప్పుడు శక్తి వచ్చింది, నేను వెళ్తున్నాను, నేను దేవుడు చక్కగా చల్లగా చూస్తాడే అని చెప్పి చెప్పాడు. అమ్మాయి వెళ్ళిపోయింది, స్కూల్కి వెళ్ళిపోయింది. అప్పుడు దేవుడిని ఈ అబ్బాయి తాత ప్రార్థించట, దేవుడా ఈ చల్లని తల్లి చక్కగా చిన్నపిల్లైనా చక్కగా నాకు పట్టుకొచ్చి నాకు శక్తి వచ్చేదాకా నాకు ఆహారాన్ని అందించింది. అందుకని ఈ పిల్లని మంచిగా చూడు, ఈ పిల్లకి ఏం కావాలో అంతా నువ్వే చూడాలి. నేను ముసలివాడిని అయిపోయాను, నేను ఇప్పుడు ఎవరికి నేను సహాయం చేసే పరిస్థితిలో లేను కదా. అందుకని ఈ అమ్మాయి చిన్నపిల్ల కదా, ఈ అమ్మాయి పెద్దయ్యాక ఇలా నాలాంటి వాళ్ళని ఎంతోమందిని ఆదుకొని ఎంతోమందికి హెల్ప్ చేసి సహాయపడి మంచి పనులన్నీ చేయాలి. ఆ అమ్మాయికి నువ్వే రక్షించాలి, ఆ అమ్మాయిని నువ్వే చూడు దేవుడా అని ఆయన దేవుడిని ప్రార్థించాడు. ఎవరు? ఆ ముసలి తాత ప్రార్థించాడు. ప్రార్థించి తను వెళ్ళిపోయాడు. ఇక ఆ రోజు అమ్మాయి ఇంటికి వచ్చింది. సాయంత్రం ఇంటికి వచ్చాక అంటే నువ్వు ఎక్కడ ఉంటున్నావు అని అడిగాడు ఆయన. మీరు ఎక్కడి నుంచి వస్తున్నావు, రోజు ఇలా వెళ్తామంటే నేను మా పక్క ఊరే, ఇక్కడి నుంచి నేను రోజు ఇక్కడ అడవిలో నడుచుకుంటూ వెళ్ళి స్కూల్కి వెళ్తున్నాను, చదువుకుంటున్నాను అని చెప్పింది అనమాట. మా ఇల్లు ఊళ్ళోనే చెప్పింది. వాళ్ళ ప్లస్ అడ్రస్ అది చెప్పింది. ఎందుకని ఒక వ్యక్తి సాయంత్రం ఆ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి తలుపు కొట్టి రోజును ఒక ముసలితనికి రోజు అన్నం పెట్టి నీళ్ళు ఇచ్చి అతని ప్రాణం రక్షించింది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఇల్లు ఇదేనా అని అడిగాట ఒక మనిషి వచ్చి. అంటే తల్లిదండ్రులు అవునండి రండి లోపలికి రండి అని ఆయన కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి మర్యాద చేసి మంచిగా మాట్లాడుతున్నట్టు. అప్పుడైనా మీ అమ్మాయి చాలా మంచిది, ఈ అమ్మాయిని పరీక్షించడం కోసం అంటే టెస్ట్ చేయడం కోసము నేనే ఆ ముసలి తాతని పంపించాను అనమాట. ఆ ముసలి తాత అమ్మాయి హృదయం చాలా మంచిది, అంటే ఎంతో ప్రేమ కలగ పిల్ల, ఆ పిల్లని పరీక్షిద్దామని నేను టెస్ట్ చేద్దామని పంపించాను అని చెప్పి ఇగో చాలా మంచిది కదా, అతనికి సహాయం చేసి అతన్ని బతికించింది అని ఇంత ఒక సంచితోటి డబ్బుని సంచిని పట్టుకొచ్చి చిన్న బ్యాగ్ అనమాట, క్లాత్ బ్యాగ్ పట్టుకొచ్చి ఆ తండ్రికి ఇచ్చి ఇదిగో ఆ అమ్మాయి జీవితానికి కావాల్సిన డబ్బులు ఇస్తున్నాను నేను. ఆ అమ్మాయి పెద్ద అయ్యి చదువుకుని మంచి బుద్ధిమంతురాలయ్యి చక్కగా ఆ అమ్మాయిని నిలబడేయగలిగే ఉద్యోగం చేసి అంతా చేసిన దాకా సరిపడ్డ డబ్బుని అమ్మాయికి నేను ఇస్తున్నాను, తీసుకోండి అని ఆ బ్యాగ్ ఇచ్చాట. వాళ్ళ నాన్నగారు ఏమోను వద్దండి అలా వద్దు, మేము ఎవరి దగ్గర తీసుకోము, మాకు ఉన్న దాంట్లోనే సహాయం చేసామంతే, అందుకని మేము ఏం కష్టపడలేదు ఎందుకన్నాను. అందుకని వద్దండి, డబ్బు చూస్తే మళ్ళీ కోరికలు అవి పుడతాయి, మాకు అది చాలా పాపాలు చేయిస్తుంది, అందుకని వద్దండి అన్నమాట. అలా కాదు తీసుకోండి, అమ్మాయి కోసం అమ్మాయి మంచితనాన్ని గుర్తించి మీ మంచితనాన్ని గుర్తించి నేను మీకు ఇస్తున్నాను, మీ కష్టాలు తగ్గి మీరు ఆనందంగా ఉండాలి, ఇంకా 10 మందికి సాయం చేయండి అనేసి ఆ డబ్బు కూడా అక్కడ పెట్టేశాడు. మళ్ళీ చూస్తే మాయమైపోయాడు, ఆ వ్యక్తి లేడు అక్కడ, మాయమైపోయాడు. వీళ్ళమ్మని చూసి ఆశ్చర్యపోయారు, అయ్యో ఇదేంటి ఇంతవరకు ఇక్కడే ఉన్నారు కదా, ఈయన ఎవరోను లేరేంటి అని ఆశ్చర్యపోయి అప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు తల్లిదండ్రులు అమ్మాయి కూడాను, దేవుడే వచ్చాడు, దేవుడే వచ్చి మనకు సహాయం చేయడానికి ఈ డబ్బునిచ్చి వెళ్ళాడు దేవుడు అని వాళ్ళు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు వాళ్ళు. అలాగా మనకన్నా తక్కువ వాళ్ళకి, అవసరమైన వాళ్ళకి, ఎవరికైతే మనకన్నా తక్కువ వాళ్ళు అవసరమైన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మనం కొంచెమైనా సహాయపడాలి. మనకున్న దాంట్లోంచి సహాయపడితే అది దేవుడు యొక్క మందిరమే అవుతుంది వాళ్ళ హృదయం. అటువంటి దానికి దేవుడు చాలా మంచి సంతోషించి వాళ్ళతోనే ఉండి వాళ్ళకన్నీ ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాడు. అంటే మనతో కూడా ఉంటాడు దేవుడు అనుకున్నాం కదా, మనం వెనక మన కూడా ఉండి అప్పుడు మనకి ఎన్నో సహాయాలు చేస్తాడు దేవుడు. కానీ దేవుడితో ఎప్పుడు అందరిలోనూ దేవుడు ఉన్నాడని మంచితనాన్ని పెంచుకోండి మీరు, సరేనా? మళ్ళీ ఇంకో కథతో మళ్ళీ ఇంకో రోజు వద్దాం, సరేనా? సాయిరామ్.